ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు సభ ప్రారంభం కాగానే సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానమిచ్చారు. శారీరక మేధో వైకల్యం గల పిల్లలకు విద్య అంశంపై యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసి 21 అంశాలలో ప్రత్యేక అవసరాలున్న వారికి గాను 9 అంశాల్లో ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 41,119 మంది నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులకు 679 భవిత సెంటర్లను అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి సెంటర్కు 1358 మంది ఐఈఆర్పీలు ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో 125 ఆటిజం కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటిజం విద్యార్థులకు పాఠశాలలో కల్పించాల్సిన సౌకర్యాలపై శాసనసభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి స్పెషల్ నీడ్స్లో 21 డిసెబిలిటీస్లో 9 డిసెబిలిటీస్కి ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం మనకి చెప్తాం జరిగింది. ఇక్కడ కేటగరైజేషన్ కానీ చూస్తే ఏంటంటే చిల్డ్రన్ విత్ మైల్డ్ డిసెబిలిటీస్ ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు ఎన్రోల్ అవుతారు. సివియర్గా ఉన్నోళ్ళు మోడరేట్ టు సివియర్ ఉన్నోళ్ళు భవిత సెంటర్లకి వెళ్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా చూస్తే ఈరోజు మన ప్రభుత్వం 679 భవిత సెంటర్లు ఈరోజు మనం నడిపిస్తాం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ఆడిటరీ ట్రైనింగ్, విజన్ స్టిమ్యులేషన్, ఓరియంటేషన్, మొబిలిటీ, బ్రెయిల్ స్కిల్స్, ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్, పేరెంటల్ కౌన్సిలింగ్, ఫిజియోథెరపీ, స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ ఒక లక్ష్యంగా పెట్టుకుని మనం చేస్తాం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి 2 ఐఈఆర్పీలు ఉంటారు, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, వాళ్ళు భవిత సెంటర్లో ఉన్నారు. ఇప్పుడు మనకి 1358 ఐఈఆర్పీలు ఉన్నాయి. స్పెషల్ నీడ్స్ విద్యార్థుల్లో వచ్చేగల 41,119 మంది రిజిస్టర్ అయ్యారు. పిఏబి 25-26 అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో ఇంకొక 125 ఆటిజం సెంటర్స్ అంటే 1 సెంటర్ పర్ మున్సిపాలిటీ లెవెల్ ప్రతిపాదిస్తాం జరిగింది. మాకున్న సమాచారం మేరకు 100% ఇది శాంక్షన్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం.